మన ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్కి కావచ్చు, ఏ ఎగ్జామినేషన్కైనా కావచ్చు, మనం ఎంత ప్రిపేర్ అయినా ఒకటి మాత్రం గ్యారంటీ, దట్ ఈస్ ప్రిపరేషన్ నెవర్ ఎండ్స్ వితౌట్ హ్యావింగ్ ది గ్రాండ్ టెస్ట్. దిస్ ఈజ్ ద గ్రాండ్ టెస్ట్. ఓకే, సో ఈ గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే తప్ప మీరు ఎగ్జామ్లో ఎంత పర్ఫామ్ చేయగలరు అనేది మీకు తెలియదు. That's why we are conducting grand tests as well as the explanation part for them. Do not expect GS in this one. Okay, I'm explaining aptitude, reasoning and pure maths, all the 3 topics. Okay, right. So grand test 1 amma manam. Okay, let's start the questions one by one. Okay, already మీరు టెస్ట్ రాస్తుంటారు కాబట్టి ఎలా ఉన్నాయి, మీరు ఎంత బాగా రాశారు అనేది మీకు ఆల్రెడీ తెలుసు. లెట్స్ గో విత్ ద సొల్యూషన్ ఫర్ ఇట్. ఓకే, రైట్, చూడమ్మా. 2x minus 5y is equal to 7z minus 3y. ఓకే, సో అయితే ఏమంటున్నాడమ్మా, 8x ఇంకోటి ఏమొస్తున్నాడమ్మా, xyz ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, 8x క్యూబ్ మైనస్ 343z క్యూబ్ మైనస్ 8y క్యూబ్ బై xyz ఈజ్ ఈక్వల్స్ టు. దీన్ని మనం 2 రకాలుగా చేయొచ్చమ్మా. ఓకే, ఒకసారి మొత్తాన్ని ఎక్స్ఎల్ని, వైల్ని, జెడ్ని అన్నింటినీ ఒకవైపు తెచ్చుకుందాం. ఓకే, రైట్, చూడమ్మా. 2x ఇక్కడ ఆల్రెడీ మైనస్ 5y ఉంది, ఇక్కడేమో మైనస్ 3y ఉంది. మైనస్ 3y ఇటు వస్తే ఏమొస్తుందమ్మా, ప్లస్ 3y. అవునా? ఓకే, మైనస్ 5y ప్లస్ 3y అంటే ఏమొస్తుందమ్మా, మైనస్ 2y. ఇక్కడ 7z ఇట్లాకి వస్తే మైనస్ 7z ఇజ్ ఈక్వల్స్ ఎంతమ్మా, 0. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది ఎలా ఉంది అంటే నాకు చూడడానికి దీన్ని మైనస్ అని రాసే బదులు నేను ఇలా కన్వర్ట్ చేసుకుంటాను. అమ్మ దీన్ని ఫార్ములా ఓరియంటెడ్గాను చేయొచ్చు, ఐ మీన్ కాన్సెప్చువల్గా కూడా చేయొచ్చు, లేదా ఓకే దీన్ని నెంబర్స్ ఇమాజిన్ చేసి కూడా చేయొచ్చమ్మా. నేను కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే చూస్తున్నాను ఇక్కడ. ఓకేనా? సో అంటే ఏం రాస్తున్నామా, నేను 2x ప్లస్ మైనస్ 2y ప్లస్ మైనస్ 7z ఇజ్ ఈక్వల్ టు 0గా అనుకున్నాను. అనుకోవచ్చు కదా, ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ ఏ, మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ ఏ, మనకు కావాల్సిన వచ్చేస్తాయి. అవునా కాదా? ఇది చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ప్లస్ బి ప్లస్ సి 0 అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3abc. ఏ క్యూబ్ అంటే 2x హోల్ క్యూబ్ అంటే 8x క్యూబ్. బి క్యూబ్ అంటే మైనస్ 2y హోల్ క్యూబ్ కదా, అంటే మైనస్ 8y క్యూబ్. ఓకే, మైనస్ 7 అంటే క్యూబ్ చేస్తే మైనస్ 343z క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు 3abc అంటే 3 ఇంటూ ఏ అంటే 2x ఇంటూ బి అంటే మైనస్ 2y ఇంటూ సి అంటే మైనస్ 7z. అవునా? ఓకే, 3 2 జర్ 6, 6 2 జర్ 12, 12 7 జర్ 84. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే మర్చిపోవచ్చు, ఎంతమ్మా ఇది xyz. ఇది మైండ్లో పెట్టుకో. ఆల్రెడీ ఆన్సర్ అయిపోయింది తెలుసా? రైట్, ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొచ్చాము. చూడండి, 8x క్యూబ్ ఉంది, మైనస్ 8y క్యూబ్ ఉంది, మైనస్ 343z క్యూబ్ ఉంది. దాని వాల్యూనే ఇక్కడ నువ్వు చెప్పావు 84xyz అని, అంటే 84xyz బై xyz. అవునా కాదా? క్యాన్సిల్ క్యాన్సిల్ అంటే ఆన్సర్ ఉందమ్మా 84. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, సి ఈజ్ ద ఆన్సర్. ఇది చేయాల్సిన పద్ధతి. ఓకే, బికి కారు ప్రయాణం గంటకి 75 కిలోమీటర్ల వేగంతో చేసి తిరుగు ప్రయాణంలో వేగాన్ని గంటకు 15 కిలోమీటర్లు తగ్గించాడు. ఈ మొత్తం ప్రయాణానికి 4.5 గంటలు పడితే ఏ బీల మధ్య దూరం ఎంత? ఏమంటున్నాడమ్మా, ఏకి బీకి మధ్య దూరం ఎంతమ్మా, ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, మనకి ఇంగ్లీష్లోనే ఉందమ్మా, తెలుగులో ఉంది. ఇంగ్లీష్ చదువుతున్నాను. ఏ పర్సన్ ట్రావెల్స్ ఫ్రమ్ ఏ టు బి at 75 km/h ఇన్ ఏ కార్ అండ్ ఇన్ ద రిటర్న్ జర్నీ ద స్పీడ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 15. అంటే ఎంతమ్మా, ఇంతకుముందు 75 అయితే ఇప్పుడు 15 తగ్గించాను కదా, అంటే ఇప్పుడు స్పీడ్ ఎంత, 60. మైండ్లో పెట్టుకో అమ్మ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రిటర్న్ అన్నాడు. అవునా కదా? ఇక్కడ చూడమ్మా, తిరుగు ప్రయాణం. తిరుగు ప్రయాణం అంటే ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడి నుంచి అయితే బయలుదేరాడో మళ్ళీ అక్కడికే రావాలి, అంటే డిస్టెన్స్ ఈజ్ సేమ్. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వాడు ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి వెళ్ళాడు అనుకుంటే ఇది ఏ, ఇది బి, మళ్ళీ తిరుగు ప్రయాణం కూడా ఇక్కడ నుంచి ఇక్కడికే. అవునా? అంటే వెళ్ళేటప్పుడు ఎంత దూరం, వచ్చేటప్పుడు కూడా అంతే దూరం. ఆ దూరాన్ని నేను డి అనుకుంటున్నా. అంటే రిటర్న్లో కూడా సేమ్ దూరం డి. కానీ వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్తో వెళ్ళాడు, 75. వచ్చేటప్పుడు ఎంత స్పీడ్తో వచ్చాడు, 60. చిట్టి కాదమ్మా, జాగ్రత్తగా వినాలి, 60. ఓకేనా? రైట్ అమ్మా. నెక్స్ట్ ఏమంటాడమ్మా, ఇఫ్ ద టోటల్ టైం టేకెన్ ఇస్ 4.5 hours. అమ్మా 4.5 గంటలు టైం పట్టిందంటమ్మా. 4.5 అంటే ఇలాగే రాయాల్సింది, 2 4 8 ప్లస్ 1 9 బై 2 గంటలు. అది మైండ్లో పెట్టుకో. ఓకే అమ్మా, అసలు టైం అంటే ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. అవునా? ఓకే, ప్రయాణించిన దూరము బై వేగము. అంటే ఇక్కడ పట్టిన టైము ప్లస్ ఇక్కడ పట్టిన టైం మొత్తం కలిపి ఎన్ని అవర్స్ అమ్మా, 9/2 hours. అంటే డి బై, ఓకే ఇక్కడ డిస్టెన్స్ ఇదే కదా, స్పీడ్ ఎంతమ్మా 75 ప్లస్ డి బై ఎంతమ్మా 60. దిస్ ఈస్ ద డిస్టెన్స్. అవునా కదా? దిస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ హీ సెడ్, 9.5 hours అంటే 4.5 hours అంటే 9/2 hours. డి వచ్చేస్తుంది. వాడేమిటమ్మా, దెన్ ద డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏబీల మధ్య దూరం ఎంత అమ్మా, ఏబీల మధ్య దూరం అంటే డీనేగా, డైరెక్ట్గా ఒకే స్టెప్లో వచ్చేస్తుందమ్మా. ఓకేనా?
75 60 ఎల్సిఎం ఎంతమ్మా 300 సరిపోతుంది ఎగ్జాక్ట్గా. ఓకే 75 అనేది 300లో ఎన్నిసార్లు పోతుందమ్మా 4 టైమ్స్ అంటే 4D ప్లస్ 60 అనేది 5 టైమ్స్ పోతుంది కదా అంటే 5D is equals to 9/2. 2 ఒకట్లు 2 150 అవునా. ఓకే అమ్మా 4D ప్లస్ 5D అంటే ఎంతమ్మా 9D is equals to 150 పంపిస్తే 9 into 150. ఓకే 9 క్యాన్సిల్ అంటే D is equal to how much 150 కిలోమీటర్స్. ఎన్ని కిలోమీటర్లు అమ్మా 150 కిలోమీటర్లు. సో వాట్స్ ఆన్సర్ D is the answer. సార్ మనకి ఇలా చేయడం కష్టంగా అనిపించింది అనుకోమా, అంటే ఇలా ఈక్వేషన్స్ రాయడం కష్టంగా అనిపించింది అనుకోమా, వెరిఫై ద ఆప్షన్స్ వెరిఫై చేయండి. ఓకేనా. అంటే ఆప్షన్స్ వెరిఫై చేసినప్పుడు ఎలా చేస్తానమ్మా, సార్ నాకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒకే దూరం సార్, ఎందుకంటే నేను తిరుగు ప్రయాణం అన్నాను కాబట్టి డిస్టెన్స్ ఈజ్ సేమ్. ఓకే నేను వెళ్ళేటప్పుడు నా స్పీడ్ ఎంత అంటే 75 సార్, వచ్చేటప్పుడు 15 తగ్గింది కాబట్టి నా స్పీడ్ ఎంత అంటే 60 సార్. ఓకే మొత్తం పడిన టైం 4.5 అవర్స్ సార్, అంటే 4.5 లేదా 4.5 అవునా. ఓకే మరి ఇక్కడ 75 60 ఉన్నాయి కాబట్టి 75కి 60కి మల్టిప్లై అయ్యే ఆప్షన్తోనే ఫస్ట్ ట్రై చేస్తా. మల్టిప్లై అయ్యే ఆప్షన్ నాకు 150 కాదు 140 కాదు 150 60తో కూడా ఎగ్జాక్ట్ పోకపోయినా ఆల్మోస్ట్ పోతుంది. ఓకేనా. ఓకే గుడ్. మరి నేను 150 ట్రై చేశాను అనుకోమా, సపోజ్ 150కి ఇక్కడ ఎంతమ్మా 75 స్పీడ్తో వెళ్ళాను, అదే 150 రెండోసారి ఎంతో వెళ్ళానమ్మా 60తో వెళ్ళాను, ఇదే టోటల్ ట్రావెల్ టైము. ఓకే ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దామా. రైట్ చూడమ్మా 75 1s 75 2s. ఓకే మా 0 0 క్యాన్సిల్ చేశాను అనుకోమా. ఓకే 3 2s 3 5s. మా 2 ప్లస్ 5/2 అంటే 2.5, 2 ప్లస్ 2.5 అంటే 4.5, అంటే 4.5 అంటే 4.5 అవర్సేగా. ఓకే సరిపోయింది కాబట్టి ఆన్సర్ ఈజ్ డి. ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా. రైట్ సార్ నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 3 persons ABC start a company and contribute a total of 10,70,000 towards its running. ఓకే మా ముగ్గురు వ్యక్తులు ఏబీసీలు 10,70,000 రూపాయలు పెట్టుబడితో ఒక కంపెనీని ప్రారంభించారు. అంటే ముగ్గురు కలిపి ఇన్వెస్ట్ చేసిన ఎంతమ్మా 10,70,000 రూపాయలు, 10,70,000 రూపీస్. ఓకే గుడ్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పడమ్మా, ఏ కంట్రిబ్యూట్స్ 50,000 మోర్ దాన్ బి. అంటే ఏ అనేవాడు ఓకే ఏ పెట్టుబడి 50,000 ఎక్కువ ఎవరికన్నా బి పెట్టుబడి కన్నా. ఓకే అండ్ బి కంట్రిబ్యూట్ 60,000 మోర్ దాన్ సి. మరియు సి పెట్టుబడి కన్నా బి 60,000 రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిందమ్మా ఏ అనేవాడు బి కన్నా 50,000 ఎక్కువ. ఓకే నెక్స్ట్ 50,000. బి అనేవాడు సి కన్నా ఎంతమ్మా 60,000 రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. ఓకే సూపర్ అమ్మ. ఇక్కడ నుంచి ఏ కావాలంటే ఏ, బి కావాలంటే బి, సి కావాలంటే సి, అందరి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేస్తాయి. ఓకే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఆ కంపెనీకి 2,72,850 రూపాయల లాభం వస్తే ఇఫ్ ద కంపెనీ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 2,72,850 దెన్ ద షేర్ ఆఫ్ ఏ ఈజ్. అందులో ఏ వాటా ఎంత రూపాయల్లో. ఓకేనా. రైటమ్మా. ముందు మనకి ప్రాఫిట్స్ గురించి మాట్లాడాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్, అందులో ఇన్వెస్ట్మెంట్ రేషియో తెలిస్తే టైం పీరియడ్ ఈజ్ సేమ్, ఎందుకంటే వాడు మాట్లాడలేదు దాని గురించి. ముగ్గురు కలిసే ప్రారంభించారు, సంవత్సరాంతంలో వారికి వచ్చిన లాభం అన్నాడు కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అందరూ ఉన్నట్టే అవునా కాదా. ఓకే అంటే ఆటోమేటిక్గా మనం అబ్జర్వ్ చేస్తానంటే ముందు మొత్తాన్ని ఏలోకి కానీ బీలోకి కానీ సిలోకి కానీ ఏదో ఒక దాంట్లోకి మార్చేద్దాం. నేను మొత్తాన్ని సిలోకి మార్చేస్తున్నానమ్మా. చూడండి బి అంటే సి ప్లస్ 60,000 కదా, అంటే ఇక్కడ కూడా బి ప్లస్ ఏం రాస్తానమ్మా సి ప్లస్ 60,000. అప్పుడు ఏ ఎంత ఇన్వెస్ట్ చేసినట్టు చెప్పండి ఒకసారి. సి ప్లస్ 50,000 60,000 అంటే 1,10,000 అవునా. ఓకే ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే ఎంతమ్మా చూడండి ఏ ప్లస్లో రాస్తున్నాను సి ప్లస్ 1,10,000. ఓకే బి అంటే ఎంత సి ప్లస్ 60,000. ఓకే ప్లస్ సి అవునా. ఇది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్. ఇదంతా మొత్తం 10,70,000 రూపాయలు అవునా. ఓకే సింపుల్గా చేద్దామా. సిసిసి అంటే ఎంతమ్మా 3C. ఎంతమ్మా వాల్యూ 3C. ఓకే ఇక్కడ ఎంతమ్మా 1,10,000 60,000 అంటే 1,70,000 రూపాయలు. 1,70,000 రూపాయలు as equals ఎంతమ్మా 10,70,000 రూపాయలు. ఓకే సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 70,000 ఉంది, అక్కడ 70,000 ఉంది సార్, అంటే పోయింది తీసి. అంటే ఇంకా ఎంత మిగిలిందమ్మా ఇక్కడ 1,00,000 అక్కడ 10 లక్షలు. ఓకే 10 లక్షల నుంచి 1,00,000 చేస్తే 9 లక్షలు. డౌట్ వస్తే దీన్ని ఇటు పంపిస్తే మైనస్ ఏగా, అంటే మైనస్ 1,70,000 రూపాయలు. ఓకే ఎంత అవుతుంది చూడడం ఒకసారి జాగ్రత్తగా. ఓకే గుడ్. సో 0 0 0 0 7లోంచి చెడిపోతే 0, 10లోంచి 1 పోతే 9 లక్షలు. ఇదేంటమ్మా 3C అంటే సి ఎంత 3 లక్షలు. ఓకే అమ్మ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే సి ఇన్వెస్ట్మెంట్ 3 లక్షలు అని నాకు అర్థమైపోయింది. ఎవరి ఇన్వెస్ట్మెంట్ అమ్మా సి ఇన్వెస్ట్మెంట్ ఎంతమంది 3 లక్షలు. ఓకే బ్యూటిఫుల్.
మరి ఇప్పుడు మనకి సి ఇన్వెస్ట్మెంట్ కాదు కావాల్సింది, ఏబిసి ఒక్కొక్కటి ఇన్వెస్ట్మెంట్ కావాలి, అవునా? ఓకే, లెట్స్ గో విత్ దాట్. ఒక్కొక్కరు ఎంత ఇన్వెస్ట్ చేశారు రాసుకుందాం ఇక్కడ. మరి ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, బి ఎంత ఇన్వెస్ట్ చేశాడు, సి ఎంత ఇన్వెస్ట్ చేశాడు. సి అయితే నాకు అర్థమైంది సార్, 3 లక్షలు సి ఇన్వెస్ట్ చేశాడు. మనకేం తెలుసమ్మా, ఒకసారి చూడండి ఇక్కడ బి ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఎంత అంటే సి కన్నా 60,000 ఎక్కువ. అంటే సి అనేవాడు 3 లక్షలు కాబట్టి 3 లక్షల కన్నా 60,000 ఎక్కువ. 3 లక్షల కన్నా 60,000 ఎక్కువ అంటే ఎంతమ్మా, 3,60,000. ఓకే, మనకి ఏ గురించి ఏం తెలుసమ్మా, సి కన్నా 1,10,000 ఎక్కువ. సి అనేవాడు 3 లక్షలు కాబట్టి 3 లక్షలు ప్లస్ 1,10,000 అంటే 4,10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడమ్మా ఏ. ఓకే, సో 4,10,000 రూపాయలు ఏ ఇన్వెస్ట్ చేశాడు. బ్యూటిఫుల్. అంటే వాళ్ళ ప్రాఫిట్స్ని ఈ రేషియోలో పంచుకోవాలి, అవునా? ఓకే, లెట్స్ గో విత్ ద క్యాన్సిలేషన్. ఓకే అమ్మ, అన్ని చోట్ల 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి 4 సున్నాలు క్యాన్సిల్ చేస్తానమ్మా. ఇంకేం క్యాన్సిల్ అయితే దాంతో కొట్టేద్దాం. ఓకే, 41లో ఎవడు బోడు. ఓకే, కాబట్టి ఇంకా క్యాన్సిలేషన్ మర్చిపోయి 41:36:30 రేషియోలో పంచుకోవాలి. ఓకే, పని చేసుకుందాం. మొత్తం ప్రాఫిట్ అంతా అందులో ఎవరిది కావాలో చూద్దాం. మొత్తం ప్రాఫిట్ 2,72,850. 2,72,850 రూపాయలు. అందులో ఎవరి వాటా కావాలమ్మా నాకు? చూడండి జాగ్రత్తగా. షేర్ ఆఫ్ ఏ యొక్క వాటా ఎంత? ఓకేనా, రైట్ అమ్మా. ఏ వాటా మరి ఏకి ఎంత ఇవ్వాలమ్మా? 41 పార్ట్స్ ఇవ్వాలి. అవుట్ ఆఫ్ టోటల్ 41 + 36 + 30, అవునా? ఓకే, యాడ్ చేయనమ్మా. 30 + 36 అంటే 76. 76 + 41 అంటే 117, అవునా? 76 + 41. ఓకే, 117. ఓకే, గుడ్. మరి ఇప్పుడు 117తో క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ చేసినట్టే, అవునా? రైట్ అమ్మా. క్యాన్సిలేషన్ చూడండి. 117 2s అంటే ఎంతమ్మా? 100 2s అంటే 200, 17 2s అంటే 34 అంటే 234. ఇక్కడ 272 ఉంది సార్ అంటే 28 ఉంది అంటే 288. 117 ఎన్నిసార్లు పోతుందంటే మళ్ళీ 2సే సార్, ఇప్పుడు చెప్పారుగా 234 అని సబ్ట్రాక్ట్ చేస్తున్నా అంటే 4 5. ఓకే అమ్మ, ఇది కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ ఎంతమ్మా? 5 545. సో ఎన్నిసార్లు పోతుందమ్మా? ఓకే, 4 అండ్ దిస్ ఈజ్ 5. పక్కన నెంబర్ 5. ఓకే, గుడ్. సో 117 అనేది 5 టైమ్స్ పోదమ్మా, 4 టైమ్సే పోతుంది. ఓకే, సో 4s ఎన్నిసార్లు పోతుందో చెప్పండి. 117 4s అంటే 468. ఓకే, సబ్ట్రాక్ట్ చేయండి ఎంత వస్తుందో. 15 - 8 అంటే 7, 13 - 6 అంటే 7, 8 0 77 పక్కన 0. వీడియో ఎడిటర్ గారు 41/117 అని చెప్పా కదా, అక్కడి నుంచి కట్ చేసేయండి. ఓకే, రైట్. ఇదిగోండి పక్క పేజీ నుంచి 2,72,850 అని రాశా కదా, అక్కడి నుంచి కట్ చేసేయండి. ఓకే, రైట్. చూడమ్మా, అంటే ప్రాఫిట్స్ ఏ రేషియోలో పంచాలమ్మా? 41:36:30 రేషియోలో పంచాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామమ్మా? టోటల్ ప్రాఫిట్ ఎంత, అందులో ఎవరి షేర్ కావాలి అనేది కనుక్కుందాం. ఓకేనా, ఒకసారి చూడమ్మా. టోటల్ ప్రాఫిట్ అంటే 2,72,850 రాసేద్దాం. 2,72,850. అందులో ఎవరి షేర్ కావాలో చూడండి ఒకసారి. ఏ షేర్ కావాలి, ఎవరి వాటా కావాలమ్మా? ఏ వాటా ఎంత, అవునా కాదా? ఓకే, ఏ వాటా అంటే ఎంతమ్మా? ఏకి 41 అవుట్ ఆఫ్ టోటల్ 30 + 36 అంటే 66. 66 + 41 అంటే 107. ఎంతమ్మా? 107. ఓకే, దీంతో 107తో కొట్టేద్దాం. ఓకే, తప్పదమ్మా. కొన్నిసార్లు బండ క్యాలిక్యులేషన్స్ వస్తాయి, మనం వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఓకే, నేను మీకు పార్ట్నర్షిప్ చెప్పేటప్పుడే చెప్తానమ్మా. ఏమని చెప్తానమ్మా? బాబు, పార్ట్నర్షిప్లో క్యాలిక్యులేషన్సే లెంగ్దీగా ఉంటాయి, ఎందుకంటే కంటెంట్ ఉండదు, అవునా కాదా? గుడ్. సో 107 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అయిందమ్మా. 107 2s అంటే ఎంత? 214. సబ్ట్రాక్ట్ చేద్దామా. 12లోంచి 4 పోతే 8, 6లోంచి 1 పోతే 5. ఓకే, 58 పక్కన 8 ఉంది అంటే 588. అంటే 107 5s అమ్మా. 100 5s అంటే 500, 7 5s అంటే 35 అంటే 535. ఇక్కడ ఎంత ఉందమ్మా? 3. ఇక్కడ ఎంత ఉందమ్మా? సో 5 అంటే ఇది కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ 5 అంటే 535. 107 అనేది ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ క్యాన్సిల్ అయింది, చూసారా? ఓకే, పక్కన 0 అంటే 2550 × 41. ఓకేనా, 41 ఎక్కడ నేర్చేసుకుంటే ఈజీ. 41 సున్నాలు 0, 41 5లు 45లు 200, 1 5 5 అంటే 205. మళ్ళీ 41 5లే కాబట్టి 205. 205కి 20 యాడ్ చేస్తే 225. ఓకే,
41 రెళ్ళు 82, 82కి 22 యాడ్ చేస్తే 104, అంటే 104,550. ఎంత ఆన్సరు? 104,550. ఓకే, ఎక్కడ నుంచి చూడండి ఆప్షన్. ఓకే, సో ఆన్సర్ ఇస్ ఏ. ఇదమ్మ చేసే పద్ధతి. రైట్, సే ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. The volume of a sphere equals to its surface area only when its radius in units equals. అమ్మా వాడు ఏమంటాడమ్మా, ఒక గోళం యొక్క ఘనపరిమాణం అంట దాని ఉపరితల వైశాల్యానికి సమానమయ్యేది కేవలం వ్యాసార్థం క్రింది సంఖ్యకు సమానమైనప్పుడు మాత్రమే. అంటే నాకు ఒకటైతే అర్థమైంది సార్, ఆ స్పియర్ ఆర్ గోళం ఉంది సార్, దాని యొక్క వాల్యూమ్ అలియాస్ ఘనపరిమాణం అనేది దాని ఉపరితల వైశాల్యం అలియాస్ టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఈక్వల్ అవ్వాలి. అసలు ఫార్ములా ఏంటి సార్ స్పియర్కి? వాల్యూమ్ అయితే 4/3πr³ అంటే ఘనపరిమాణం. మరి ఉపరితల వైశాల్యం అలియాస్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 4πr². వీళ్ళిద్దరూ సమానం, అంతే కదా? ఓకే, నో ప్రాబ్లం. సార్ r³ అంటే ఏంటి సార్? r ఇంటూ r ఇంటూ r అంటే rని 3 సార్లు రాయాలి, అంతేనా? ఓకే, రాసేద్దాం సార్. ఓకే, r³ అంటే ఏంటమ్మా? r ఇంటూ r. మరి r² అంటే సార్ 2 సార్లు రాయాలి, అయితే రాసేద్దాం పక్కన r ఇంటూ r. పై క్యాన్సిల్ సార్, r క్యాన్సిల్ సార్, r క్యాన్సిల్ సార్. ఓకే, 4 కూడా క్యాన్సిల్ సార్. క్రాస్ మల్టిప్లై చేస్తే r ఇస్ ఈక్వల్ టు హౌ మచ్? 3. అంటే రేడియస్ అలియాస్ వ్యాసార్థం ఎంత అవ్వాలమ్మా? 3 అవ్వాలి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది అంటే వాడు వ్యాసార్థము అడిగాడా వ్యాసం అడిగాడా చూసుకోవాలి. ఇంగ్లీష్లో అయితే రేడియస్ అడిగాడా డయామీటర్ అడిగాడా. ఓకేనా, ఒకసారి చూసుకున్నామా వాడు ఏమడిగాడు? సో వెన్ రేడియస్, తెలుగులో కూడా చూడమా వ్యాసార్థం, కాబట్టి గొడవ లేదు, మీకు వచ్చిందే కరెక్ట్ ఆన్సర్. డి, 3 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, చాలా ఈజీ question, right? So the next beautiful one. If the angles of a triangle are in the ratio 2:3:7, then the largest angle is. ఒక త్రిభుజంలోని కోణాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయమ్మా అని అర్థమయ్యాయి సార్. అది పెద్దోడు ఈ 7 గాడు సార్. ఓకే, హ్యాపీ. మరి రెండో పాయింట్ ఏమర్థమైంది సార్? నువ్వు త్రిభుజంలోని కోణాలు అనగానే మొత్తం 180 డిగ్రీలు సార్, అవునా కదా? ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్ ఎంతమ్మా? 180. అంటే ఈ మొత్తం కలితే 180 డిగ్రీస్ అవ్వాలి. ఓకే, యాడ్ చేయండి. 2 + 3 5, 5 + 7 అంటే ఎంతమ్మా? 5 + 7 12. అంటే 12 parts is equals to 180 degrees. ఒక పార్ట్ ఎందుకులే కానీ నీకు పెద్ద యాంగిల్ కావాలంటే 7 parts కావాలి, అదేగా? ఓకే, అంటే ఆన్సర్ ఈజ్ 7 parts. క్రాస్ మల్టిప్లై చేద్దామా? 7 × 180/12. ఓకే, 12 ఒకట్ల 12, 60 అంటే 12 15 ఏళ్ళు. టేబుల్స్ రాకపోతే నేనేం చేయలేనమ్మా. ఓకే, నేర్చుకోండి. 105 degrees అంటే ఆన్సర్ ఏంటమ్మా? బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, రైట్, సే ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్ చూడమ్మా, the number of positive divisors of 1995 is 1995 యొక్క ధన భాజకాల సంఖ్య. దీన్ని మనం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఏమంటామమ్మా? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే, సో తెలుగులో అయితే కారణాంకాల సంఖ్య అంటాం. ఓకేనా, భాజకాలు అంటే దేంతో భాగిస్తుందో అది భాజకం, అవునా? అంటే ఆ భాగించేదాన్ని మనం ఏమంటామమ్మా? కారణాంకం అంటాం, అవునా కదా? కారణాంకాల సంఖ్య కావాలి. అలా కావాలంటే ముందు మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలంటే మొత్తాన్ని ప్రైమ్ నెంబర్స్ పవర్లో చెప్పాలంటే 2⁻3 × 3⁻1 × 5 అలా చెప్పాలి, అవునా కాదా? సార్ చూడంగానే 5 అనే ప్రైమ్ నెంబర్ తోటి ప్రధాన సంఖ్యతో భాగింపడుతుంది కాబట్టి 5తో రాసేస్తున్నాను. 5 3 15, 49 అంటే 5 9 45, 45 అంటే 5 9. ఓకే సార్, చూడగానే మళ్ళీ 3తో పోతుంది సార్. 3 1 3, 3 3, 3 3. ఓకే, మా 133 అనేది చూస్తే నాకు ఏం గుర్తొచ్చిందంటే 19 7s are 133, అవునా కాదా? అంటే 7 అనేది ఎన్నిసార్లు పోతుందమ్మా? 19 times, అవునా కాదా? ఓకే, అయిపోయింది, ఇంకేవి పోవు. అంటే 1995 is equals to ఇక్కడ రాస్తాను చూడమ్మా. ఓకే, ఏంటమ్మా మనకి 3⁻1 × 5⁻1 × 7⁻1 × 19⁻1. అమ్మా ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? బేసెస్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అలియాస్ ప్రధాన సంఖ్యలు అయ్యాయా లేదా చూడాలి. అయ్యాయి. ఇప్పుడు ఎన్ని కారణాంకాలు ఉంటాయి అంటే మనం ఏం చేయాలనుకుంటామమ్మా మనం? సో పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి +1 చేయాలి. అంటే 1 + 1 ఇంటూ నెక్స్ట్ దాన్ని కూడా 1 + 1 ఇంటూ 1 + 1 ఇంటూ నెక్స్ట్ కూడా 1 + 1, అవునా కాదా? ఓకే, అంటే చెప్పడమా ఇది 2 × 2 × 2 × 2 4 సార్లు. 6 2 4, 4 8, 8 16. అంటే ఆన్సర్ ఎంతమ్మా? సింపుల్గా 16 కదమ్మా, 16 ఇస్ ద ఆన్సర్. ఓకే, అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? బి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఒక వ్యక్తి 24 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన ప్రయాణించడానికి బయలుదేరిన 1 గంట 40 నిమిషాల తర్వాత గమనించినది ఏంటంటే అతను ప్రయాణించిన దూరం మిగిలిన దూరంలో 5/7 వంతు అని. అతని నడక వేగం ఎంత? అమ్మా ఇది న్యూ మోడల్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్.
ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మనం ఎరా తీసుకుంటే ఒకప్పుడు చాలా ఇంపార్టెంట్, ఆ తర్వాత వదిలేశాడు, ఆ తర్వాత మళ్ళీ చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో మనకు తెలియదు, ఈ టైం గురించి కూడా మనకు పెద్ద తెలియదు. ఇది మనం ప్రజెంట్ ఉన్న టైం. అంటే ఇది ఇంపార్టెంట్ మోడల్, మళ్ళీ వదిలేసిన మోడల్, మళ్ళీ ఇంపార్టెంట్ మోడల్. ఓకేనా? రైట్. కాబట్టి బీ కేర్ఫుల్ విత్ ఇట్. ఓకే, గుడ్. సో చూడమ్మా జాగ్రత్తగా. ఏమంటాడమ్మా వాడు, ఒక పర్సన్ ట్రావెల్ చేశాడంట వైల్ వాకింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 24 కిలోమీటర్స్. మొత్తం ట్రావెల్ చేసింది 24 కిలోమీటర్లు. ఓకే, అంటే ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయాలి. మొత్తం ఎన్ని కిలోమీటర్లు అమ్మా? 24 కిలోమీటర్లు. అది మైండ్లో పెట్టుకో. లేదా ఇక్కడ రాస్తాను చూడండి, 24 కిలోమీటర్స్. ఓకే. ఏ మ్యాన్ నోటీస్డ్ దట్ ఆఫ్టర్ వాకింగ్ ఫర్ 1 hour 40 minutes, ఎంతసేపు నడిచాడమ్మా? 1:40 నడిచిన తర్వాత హీ నోటీస్డ్ సంథింగ్. ఏం నోటీస్ చేశాడు? ద డిస్టెన్స్ వాక్డ్ బై హిమ్ వాజ్ 5/7 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్. మిగిలిన దూరంలో ఎంత నడిచాడమ్మా? 5/7 దూరం నడిచాడు. ఇదే అర్థం చేసుకుంటే అయిపోయింది. మరి నేను 1:40 నడిచి ఇక్కడికి వచ్చేసాను అనుకుందాం. ఇది నేను నడిచిన దూరం, అది నేను మిగిలిన దూరం. అవునా కాదా? ఇది నేను నడిచిన దూరం, అది మిగిలిన దూరం. నేను నడిచిన దూరం ఎంతంట? ఓకే, ద డిస్టెన్స్ వాక్డ్ బై హిమ్ అంటే నేను నడిచిన దూరం ఎంత అంటే 5/7 ఆఫ్ ద రిమైనింగ్. అంటే ఈ రిమైనింగ్ దాంట్లో 5/7. రిమైనింగ్ దాంట్లో 5/7 అంటే మీనింగ్ ఏంటమ్మా? రిమైనింగ్ ది 7 parts అయితే ఇది 5 parts. అవునా కాదా? ఈ ఒక్క ముక్కతో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సార్ ఇది 5 parts, ఇది 7 parts అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత? 12 parts. నువ్వెంత చెప్తున్నావు? 24. ఓకే, 12 parts is equal to 24. 12 ones 12 twos అంటే 1 part is equal to 2 kilometers. ఓకే, 1 part 2 kilometers అంటే ఇక్కడ నువ్వు ట్రావెల్ చేసింది 5 parts అంటే 5 twos are 10 kilometers. నువ్వు ట్రావెల్ చేసింది 7 parts అంటే 7 twos are 14 kilometers. సూపర్బ్. ఓకే, ఇప్పుడు చెప్పాయి నీకేం కావాలి? హిజ్ స్పీడ్ ఆఫ్ వాకింగ్ ఈజ్, తను ఎంత వేగంతో నడుస్తున్నాడు. ఓకే, ఆప్షన్స్ అన్ని దేంట్లో ఉన్నాయమ్మా? కిలోమీటర్ పర్ అవర్. సూపర్ సూపర్ సూపర్. సార్ ఇక్కడ ఆల్రెడీ కిలోమీటర్సే సార్. మామూలుగా అయితే నాకు తెలిసింది ఏంటంటే స్పీడ్ అడిగాడు కాబట్టి స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం సార్. ఓకే, కిలోమీటర్స్ పర్ అవర్లో ఉండాలి, ఇది కిలోమీటర్స్లో ఉంది. హ్యాపీ. అంటే టైం దేంట్లో ఉండాలి? అవర్స్లో ఉండాలి. కానీ వాడు మనకు ఎంత టైం ఇచ్చాడు? 1 hour 40 minutes ఇచ్చాడు, 1:40. దాన్ని మార్చేద్దాం ఇప్పుడు. 1 hour. ఓకే, ఇంకోటి 40 minutes నాకు నచ్చలేదు. అవర్స్లోకి మార్చాలంటే బై 60 చేస్తే అవర్స్లోకి మారిపోయిందిగా. 1 hour + 40/60 hour. ఓకే, అంటే ఎంత అవుతుందమ్మా? 22s 23s. ఓకే, అంటే 1 + 2/3 hours. ఎల్సిఎం కడితే 3 ones are 3, 3 + 2 అంటే 5, 5/3 hours. ఎన్ని గంటలు పట్టిందమ్మా నీకు ట్రావెల్ చేయడానికి? 5/3 hours పట్టింది. ఓకే, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసావు? 10 kilometers. డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ అంటే 10 కాదమ్మా, జాగ్రత్తగా వినాలి. 10 టైం ఎంతమ్మా? 5/3 hours. 5/3. ఓకేనా? రైట్ అమ్మా, ఈ 5/3 రివర్స్ అయిపోతుంది కదా. అంటే 10 into రివర్స్ అయితే ఎంత అవుతుందమ్మా? 3/5. 5 ones 5 twos, 3 twos are 6. అంటే వాట్స్ హిస్ స్పీడ్? 6 kilometers per hour. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా మనకి? చి కాదమ్మా, సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? Right, so the next beautiful question. Right, a certain sum is given on compound interest at some rate. కొంత సొమ్ముని కొంత రేటుకి చక్రవడ్డీకి ఇవ్వబడిందమ్మా, మామూలు వడ్డీ కాదమ్మా, చక్రవడ్డీ. ఓకే, చక్రవడ్డీ అనగా నాకు చక్రీ కాలం కావాలి, అలియాస్ కాంపౌండింగ్ పీరియడ్ కావాలి. అది చెప్పకపోతే 1 year తీసుకుంటా. ఓకే, ద సమ్ అమౌంట్స్ టు 7350 and 8575 at the end of 2 years and 3 years respectively. ఓకే, ఆ సొమ్ము రెండవ సంవత్సరాంతానికి అంటే రెండవ సంవత్సరం అయిపోయిన టైంకి మరియు మూడవ సంవత్సరాంతానికి అంటే మూడవ సంవత్సరం అయిపోయినప్పటికీ ఎంత అయిందమ్మా? 7350 అయింది. 7350 and 8575గా అయింది. చక్రవడ్డీకి ఇచ్చిన సొమ్ము ఎంత అంటే అసలు ఎంత అని అడుగుతున్నాడు. అవునా కాదా? అంటే ఏమడుతున్నాడమ్మా? ప్రిన్సిపల్ ఈజ్ హౌ మచ్. ఓకే, 2 years at the end of 3 years అనేది ఇంపార్టెంట్ అమ్మా. రెండవ సంవత్సరాంతము అంటే ఏంటో తెలుసా? ఒకటో సంవత్సరం అయిపోయింది, రెండో సంవత్సరం కూడా అయిపోయింది. సే సార్ నో, 2 years is the time. ఓకే, మూడవ సంవత్సరాంతము అంటే 3 years is the time. అవునా కాదా? అంటే 2 yearsకి ఇచ్చాడమ్మా, 3 yearsకి ఇచ్చాడమ్మా. ఓకే, నీకేం కావాలమ్మా? ప్రిన్సిపల్ అలియాస్ అసలు ఎంత అని అడుగుతున్నాడు. అవునా కాదా? ఓకే అమ్మా, జనరల్గా 2 yearsకి 3 yearsకి ఇస్తే మళ్ళీ ఏమవుతాడంటే ఇంట్రెస్ట్ అడుగుతాడమ్మా. ఏమడుతాడమ్మా? ఇంట్రెస్ట్ కాంపోనెంట్. ఓకే, గుడ్. మనకి ఫార్ములా ఉంది కదా, P × 1 + R/100. ఆ ఫార్ములా వేస్తాడమ్మా. 1 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడా? అరే ఇవ్వలేదు సార్, ఏం పర్లా. R/100 2 years కాబట్టి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఎంతమా? 7350. P × 1 + R/100 హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చాడమ్మా? 8575. మా జస్ట్ బండ క్యాలిక్యులేషన్ తప్ప ఇందులో ఏ మాత్రం డిఫికల్టీ లేదు. దీంట్లో ఏం లేదమ్మా, ఏ మాత్రం డిఫికల్టీ లేదు. మా ఆర్ వాల్యూని కనుక్కొని, అంటే ఆర్ వాల్యూ ఎంత వస్తుందమ్మా మనకి? దాదాపు 1225 రూపాయలు అవుతుంది. అవునా?
రూపాయలు డిఫరెన్స్ కదా, అక్కడ నుంచి ఆర్ వాల్యూ కనుక్కొని చేయొచ్చు. ఇది ఒక పద్ధతి. ఓకే, బట్ నేనేమంటానంటే అంత కూడా అవసరం లేదు. ఓకే అమ్మ, ఇప్పుడు నీకు ఎవరు కావాలి? పీ కావాలా, ఆర్ కావాలా? పీ కావాలి సార్. ఒకవేళ ఆర్ కావాలంటే రెండింటికి రేషియో వేస్తాను అనుకోండి సార్, ఆటోమేటిక్గా ఏమవుతుంది తెలుసా? పీ క్యాన్సిల్ అయిపోతుంది, ఆర్ వచ్చేస్తుంది. అవునా కాదా? నాకు అది వద్దు, నాకు పీ కావాలి. అంటే వీడు క్యాన్సిల్ అయిపోవాలంటే ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 3 ఉంది. 2కి 3కి ఎల్సిఎం ఎంత? 6. ఓ పని చేద్దాం, దీన్ని క్యూబ్ చేద్దాం, దీన్ని స్క్వేర్ చేద్దాం. క్యూబ్ చేయడం అంటే ఏంటమ్మా? ఇంతేగా హోల్ క్యూబ్. ఇటు చేస్తే సరిపోతే ఇటు కూడా చేయాలా? అటు కూడా చేయాలి. స్క్వేర్ చేయడం అంటే ఇంతేగా హోల్ స్క్వేర్. ఓకే గుడ్ సార్. ఎక్స్పాండ్ చేసేద్దాం సార్, మళ్ళీ ఎన్ని స్టెప్స్ వస్తే అంత టైం వేస్ట్. మా క్యూబ్ చేస్తే పీకి క్యూబ్ అవుతుంది, దీనికి కూడా క్యూబ్ అవుతుంది. అంటే 2 × 3 అంటే ఎంత మొత్తం? 6. స్క్వేర్ చేసినా కూడా ఇక్కడ 2 వచ్చుద్ది, ఇక్కడ 3 2 6 అయిపోతుంది. ఓకే గుడ్. ఇప్పుడు నాకు అవసరం లేని చెత్త అంతా తీసేస్తా. ఓకే గుడ్. ఇది నాకు అవసరం లేని చెత్త. ఓకే, రిమూవ్ ఇట్. ఎందుకంటే ఎంత ఎక్కువ రాస్తే అంత ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతాం, తెలుసు కదా మీకు ఈ విషయం. ఓకే గుడ్. సో అమ్మా ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సరదాగా రేషియో రాద్దాం. ఇప్పుడు రేషియో రాస్తే అడ్వాంటేజ్ ఏంటో చెప్పండి అమ్మా. ఇది పవర్ 6, ఇది పవర్ 6 కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, ఇంకా మిగిలింది ఏంటమ్మా? పీ క్యూబ్ బై పీ స్క్వేర్. మా పీ క్యూబ్ అంటే ఇందాక చెప్పా కదా, పీ ఇంటూ పీ అంటే పీ ఇంటూ పీ. పీ స్క్వేర్ అంటే పీ ఇంటూ పీ. సార్ రెండు సార్లు క్యాన్సిల్ అయితే మిగిలింది పీ సార్. అంటే పీ ఈజ్ ఈక్వల్స్ టు 7350 హోల్ క్యూబ్. అంటే 7350 ఇంటూ 7350 ఇంటూ 7350 బై 8575 స్క్వేర్ కదా, అంటే 8575 రెండు సార్లు రాయాలి. ఓకేనా? అంత పెద్ద నెంబర్ ఉంది కదా, భయపడక్కర్లా. ఓకే, క్యాన్సిలేషన్ పర్ఫెక్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఓకే అమ్మా, ఇలా చేయడం ఒక మెథడాలజీ. ఓకే, సపోజ్ నేను ఇది స్టార్ట్ చేశాను కాబట్టి ఇలా ఆన్సర్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, 25 3s are 75 అంటే 107 ఉంది కాబట్టి 25 4s 75 అంటే 25 3s. 25తో క్యాన్సిల్ చేస్తున్నామ్మా. 25 2s are 50, 23 ఉంది అంటే 235 అంటే 9s, 10 మిగిలింది 100 అంటే 4. ఓకే గుడ్. మళ్ళీ 25తో క్యాన్సిల్ చేసిన సేమ్ నెంబర్ 343, మళ్ళీ 25తో క్యాన్సిల్ చేసిన సేమ్ నెంబర్ 294. బ్యూటిఫుల్. ఇంక ఇప్పుడు 343 అంటే దేంతో పోతుందమ్మా? 7తో పోతుంది. అవునా? ఎవరెవరు 7తో పోతారో చూసుకొని క్యాన్సిల్ చేసేద్దాం. ఓకేనా? వీడు ఆల్రెడీ 7తో పోతాడు. ఎన్నిసార్లు పోతాడమ్మా? వీడు 7 క్యూబ్ కాబట్టి 7 స్క్వేర్ అంటే 49 టైమ్స్. 7 4s are 28, 7 2s. సార్ మళ్ళీ 7తో పోతున్నాడు సార్. ఓకే, 7 7s are 7 6s. ఓకే బ్యూటిఫుల్. అమ్మా ఇక్కడ నువ్వు ఎలా అయితే క్యాన్సిల్ చేసావో ఇక్కడ కూడా సేమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, అవే వస్తాయిగా. అంటే నేనేం భయపడక్కర్లేదు సార్. ఇక్కడ మళ్ళీ 7 రాస్తాను, ఇక్కడ మళ్ళీ డైరెక్ట్గా 6 రాస్తాను. ఓకే హ్యాపీ. ఓకేనా? ఇప్పుడు ఈ 7 దాంట్లో క్యాన్సిల్ చేసేద్దాం, ఓపెన్ అయిపోద్దాం. కలర్ మారుద్దాం. ఓకే, 7 1s 7 1s, 3 4 కాబట్టి 0, 15 కాబట్టి 5, 35 కాబట్టి 5s and 0. ఓకే, 7 అంటే ఎన్నిసార్లు పోద్దామా? 15 and having 0. సో అంటే ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 6 × 6 150. అవునా కదా? జస్ట్ మల్టిప్లై చేద్దాం. ఓకేనా? రైట్ అమ్మా. 0 పక్కన పెట్టేసుకుంటే 15 × 6 అంటే 90. 90లో 0 పక్కన పెట్టుకుందాం. ఇంకా మిగిలింది 9. 9 × 6 అంటే 54 అంటే 5400. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? బి ఈజ్ ద ఆన్సర్. ఓకే మా ఇక్కడ మనకి మ్యాథ్స్ అంటే భయం లేదు అంటే 100% దిస్ ఇస్ ద బెస్ట్. అందులో అయితే ఇంచు కూడా తేడలేదమ్మా. ఓకే, 100% దిస్ ఇస్ ద బెస్ట్. కాదు సార్ మాకు మ్యాథ్స్ అంటే భయం ఉంది అన్నప్పుడు మనం ఏం చేయాలో చూపిస్తాను చూడండి. ఓకే రైట్ అమ్మా. అంటే మ్యాథ్స్ అంటే భయం ఉన్నప్పుడు, అంటే క్యాలిక్యులేషన్ అంటే భయం ఉన్నప్పుడు కూడా, అంటే నా టార్గెట్ ఏంటంటే ఈవెన్ ఏ లేమెన్ కెన్ డూ ఇట్. ఓకేనా? అంటే ఏమీ రానివాడు కూడా చేయగలగాలి అనేది టార్గెట్. ఓకే, దానికోసం హెల్ప్ చేద్దామమ్మా. 2 yearsకి ఎంత అవుతుందో చెప్పడమ్మా మనకి? 7350. ఓకే, 3 yearsకి ఎంత అవుతుందో చెప్పడమ్మా? 8575. అంటే మనకి 7350 వచ్చి దాని మీద ఇంట్రెస్ట్ రావాలి. కానీ నువ్వు మొత్తం ఎంత రావాలంటున్నావు? 8575 రావాలంటున్నావు. అవునా? అంటే డిఫరెన్స్ ఎంత? 5 - 0 5, 7 - 5 2, 5 - 3 2, 8 - 7 1. అంటే 1225 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. అవునా కాదా? ఆ ఇంట్రెస్ట్ దేని మీద వస్తుంది? 7320 మీద. ఇక్కడ నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కో. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ is equals to ఎంతమ్మా వడ్డీ? 1225 బై దేని మీద వచ్చింది? 7350 ఇంటూ 100. ఓకే, 0 0 క్యాన్సిల్. లెట్స్ గో విత్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ 5. ఓకే అమ్మా, 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s 5 4s 5 7s. అవునా? 5 1s 5 4s 5 7s. ఓకే, 5తో క్యాన్సిల్ చేస్తే 5 2s 22 అంటే 4s, 25 అంటే 5s 245. 147 245లో ఏ నెంబర్ అయినా క్యాన్సిల్ అవుతుందా అనేది చూద్దాం. నాకైతే 7 క్యాన్సిల్ అవుతుందని బలంగా అనిపిస్తుంది. ఓకే, 7 క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేయండి అమ్మా.
రైట్ 7 2s and 7 1s, 7 3s and 7 5s. సార్ మళ్ళీ 7 పోతుంది సార్. 7 3s and 7 5s అంటే 5/3 into 10 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 50/3%. 50/3% అంటే ఫ్రాక్షన్గా మారిస్తే ఎంత అవుతుందమ్మా? ఫ్రాక్షన్గా మార్చాలంటే బై 100 చేయాలి, అవునా? అంటే 1/100 into 50/3. 51s 52s అంటే 1/6 ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే అమ్మా, 1/6 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం ఎలా చేస్తాను అంటే, సార్ నా ప్రిన్సిపల్ పి అనుకుంటే, ఓకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1/6 కాబట్టి 1 + 1/6 నువ్వు 2 years తర్వాత ఇచ్చావు కాబట్టి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందమ్మా? ఆటోమేటిక్గా 2 yearsకి ఎంత ఇచ్చాడు వాడు? 7350. ఓకే, ఇప్పుడు ప్రిన్సిపల్ కావాలనుకోమ్మా, ఎల్సిఎం కడితే 6 + 1 అంటే 7/6 హోల్ స్క్వేర్ is equals to 7350. మా 7/6 హోల్ స్క్వేర్ అంటే వాల్యూ రాసేద్దామా? 7 స్క్వేర్ అంటే 49, 6 స్క్వేర్ అంటే 36, 49/36. ఓకే రైటమ్మా, P is equals to 36 into 7350/49. ఓకే, 7తో క్యాన్సిల్ చేస్తే 7 7s, 7 1s, 0, 7 5s and 0s, 7 1, 7 15s, 0, 0 పక్కన పెట్టేస్తే 15 6s are 90, 0 9, 15 3s are 45 plus 9 54, 5400. ఓకేనా? రైట్, దాట్స్ ఇట్. మా ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఓకే ఇలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా క్యాన్సిలేషన్ అంటే క్యాలిక్యులేషన్ ఇస్ టఫెస్ట్, అందులో డౌట్ ఏం లేదు. ఓకే, అంటే మనం క్యాలిక్యులేషన్ చేయగలుగుంటేనే రావాలి. ఓకే రైట్, గుడ్. సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, the least multiple of 7 which leaves a remainder of 5 when divided by 6, 9 and 15 is 6, 9 మరియు 15లచే భాగించగా 5 శేషము వస్తూ ఉండే 7 యొక్క గుణిజాలలో అతి కనిష్ట సంఖ్య ఏది? ఓ బ్యూటిఫుల్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, నాకు చూడగానే ఆన్సర్ అయితే కనబడిపోయిందమ్మా 455. ఎంత ఆన్సర్? 455. నేను దానికి పెద్దగా 455. ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకు అంటే ఇప్పుడు ఈ 3 నెంబర్లకి ఎల్సిఎం కట్టాలి. ఓకే, 5 రావాలంటే 5 యాడ్ చేయాలి. మామూలుగా అయితే ఇది రూల్ అవునా కాదా? అంటే ఇప్పుడు 15 9 6 ఎల్సిఎం ఎంత చెప్పండి అమ్మా? 15 9 6. సార్ 3లో 3 పోతుంది సార్. 3 5s, 3 3s, 3 2s. ఇంకా పోతాయా? అబ్బే ఇంకేం లేవు సార్. అయితే ఓపెన్ చేయి, మల్టిప్లై చేయి. 3 5s are 15, 15 3s are 45, 45 2s are 90. అంటే నీ ఆన్సర్ ఏంటో తెలుసా? 90 శేషం 5 రావాలి కాబట్టి 90 + 5. ఒకవేళ ఇది కాదనుకో 19 డబల్ చేయి అంటే 180 + 5. అది కూడా కాదనుకో 19 ట్రిపుల్ చేయి 270 + 5. ఇలా అండ్ సో ఆన్ వెళ్ళాలమ్మా. ఓకే, అయితే నువ్వు అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి ఇక్కడ 0నే ఉంటుంది, ఇక్కడ 5 యాడ్ చేస్తున్నావు. అంటే ఖచ్చితంగా యూనిట్స్ ప్లేస్లో ఎంత ఉండాలమ్మా? 5 ఉండాలి. యూనిట్స్ ప్లేస్లో 5 ఉన్న ఒకే ఒక్క నెంబర్ ఎంతమ్మా? 455. అంటే నేను ఇంకేమీ చెయ్యా. ఓకేనా? రైట్. సో సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓ కొంచెం పెద్ద క్వశ్చన్ కనబడుతుంది కదా, ఏం దిగులుపడు మాకు, మనం చేసేద్దాం. ఒక ఖాళీ తొట్టిని ఏబి అనే పంపులు విడివిడిగా వరుసగా 8 గంటలు మరియు 6 గంటల సమయంలో నింపగా ఏమన్నాయమ్మా? 2 ఫిల్లింగ్ పైప్స్ ఉన్నాయమ్మా, ఇన్లెట్స్. ఎంతసేపు అమ్మా? 8 hours and 6 hours ఫిల్ చేస్తున్నాయి. ఓకే గుడ్. అంటే ఇన్లెట్ 1 ఎన్ని అవర్స్ అమ్మా? 8 hours. ఇన్లెట్ 2 ఎన్ని అవర్స్ అమ్మా? 6 hours. సి అనే పంపు నిండు తొట్టెని 12 గంటల్లో ఖాళీ చేస్తుంది. అంటే సి ఈజ్ అన్ అవుట్లెట్ ఆర్ డ్రైన్ పైప్, అవునా కాదా? లెండ్ వేస్ట్ పైప్ అంటాం కదా, అది ఎంతసేపట్లో ఎంటీ చేస్తుందమ్మా? 12 hours. అంటే అవుట్లెట్ ఈజ్ సి, దట్ కెన్ ఎంటీ ఇట్ ఇన్ హౌ మచ్ టైమ్? 12 hours. కొంత సమస్య వల్ల పంపు సిని మూసివేయడం కుదరలేదు. ఓ మై గాడ్, ఏదో ప్రాబ్లం వచ్చిందంటమ్మా. సి అంటే అవుట్లెట్ కదా, దాన్ని మామూలుగా మనం క్లోజ్ చేసి ఉంచుతాం, అవునా కదా? అది క్లోజ్ చేయడం కుదరలేదు. ఓకే, ఏబీలను వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా 1 గంట పాటు విప్పుతూ ఈ పద్ధతిని ఏతో ప్రారంభిస్తే ఆ తొట్టె నిండడానికి పట్టే సమయం ఎంత? ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయి. ఏని బీని నువ్వు ఓపెన్ చేస్తున్నావు ఆల్టర్నేట్ అవర్లో. చూడండి, ద ట్యాప్స్ ఏ అండ్ బి ఆర్ ఓపెన్ ఆల్టర్నేటివ్లీ ఫర్ 1 hour. ఒక్కొక్క దాన్ని గంట ఓపెన్ చేసి ఉంటున్నాను. ఓకే, సో స్టార్టింగ్ విత్ ఏ. ఎవరితో స్టార్ట్ చేస్తున్నామా? ఏతో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో ద టైమ్ టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ ఇస్ ఎంతసేపట్లో ట్యాంక్ ఫిల్ అవుద్ది. ఈజీ క్వశ్చనే సార్. ఓకే, క్వశ్చన్ చూస్తే మీరు కాంప్లెక్స్గా ఫీల్ అవ్వచ్చేమో కానీ చేస్తే డెడ్ ఈజీ. 8 6 12 ఫస్ట్ ఎల్సిఎం కడదాం. ఓకేనా? రైట్. ఎంత మా 24 సరిపోతుందేమో చూడండి, 24 యూనిట్స్. అంటే 1 hourలో వీడంతా ఫిల్ చేస్తాడమ్మా? 24/8 3, 24/6 4, 24/12 2 కాదమ్మా, -2. ఎందుకు -2? సార్ వాడు అవుట్లెట్ సార్. మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్ అంటే సార్ సి అనేవాడిని మూసేయడం కుదరలేదు. అంటే సి అనేవాడు కంటిన్యూస్గా పనిచేస్తున్నాడు, అవునా కాదా? అండ్ సో ఆన్.
ఏబీలు మాత్రం ఆల్టర్నేట్, అంటే ఏబి స్టార్టింగ్ విత్ ఏ కదా, అందుకని నేను కూడా ఏ తోటే స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ 1 అవర్ వీళ్ళిద్దరు కలిసి పనిచేశారు, సెకండ్ 1 అవర్ వీళ్ళిద్దరు కలిసి పనిచేశారు, థర్డ్ 1 అవర్ వీళ్ళిద్దరు కలిసి, ఫోర్త్ 1 అవర్ వీళ్ళిద్దరు కలిసి, అండ్ సో ఆన్. అవునా కాదా? మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సెట్ ఎప్పుడు కంప్లీట్ అయింది? ఇది రిపీట్ అవుతుంది సైకిల్ అనేది. అవునా కాదా? చూడండి, ఇది రిపీట్ అవుతుందా అవ్వట్లేదా? రిపీట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఒక్కొక్క సైకిల్ అంటే ఎంత, ఒక్కొక్క అవర్ అంటే ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ 1 అవర్ ఏసీ కలిసి పనిచేశారు, అంటే వీడు 3 యూనిట్స్ ఫిల్ చేస్తున్నాడు, వీడు 2 యూనిట్స్ ఎంటీ చేస్తున్నాడు, అంటే ఇద్దరు కలిస్తే ట్యాంక్లో 1 యూనిట్ ఫిల్ అవుతుంది. సెకండ్ అవర్ బీసీలు ఫిల్ చేస్తున్నారు, అంటే 2 యూనిట్స్ మిగులుతుంది ట్యాంక్లో. ఓకే, మరి ఒక సెట్ అంటే ఈ మొత్తం కదా, ఈ మొత్తం అంటే ఇక్కడ 1 యూనిట్, ఇక్కడ 2 యూనిట్స్, మొత్తం కలిపితే 3 యూనిట్స్. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? 3 యూనిట్స్ ఫిల్ అవ్వాలంటే 1 అవర్ సరిపోదు, వీళ్ళిద్దరు కలిసి 1 అవర్ పనిచేయాలి, వీళ్ళిద్దరు కలిసి 1 అవర్ పనిచేయాలి, అంటే 2 hours టైం కావాలి. దీన్ని మనం ఒక సైకిల్ అనుకుంటాం. అవునా? నువ్వు ఫిల్ చేయాల్సింది ఫుల్ ట్యాంక్ అంటే 24 యూనిట్స్ ఫిల్ చేయాలి. ఓకే, అంటే 24 బై, ఒక సైకిల్ అంటే 3 కాబట్టి 24/3 అంటే 8 సైకిల్స్ కావాలి. ఎన్ని సైకిల్స్ కావాలమ్మా? 8. బాగా గుర్తుపెట్టుకో, 8 అవర్స్ కాదు, 8 సైకిల్స్. మరి ఒక సైకిల్ అంటే ఇది మొత్తం ఒక సైకిల్ సార్, ఇదొక 1 అవర్, ఇదొక 1 అవర్, అంటే ఎన్ని అవర్స్? 2 అవర్స్. అంటే 8 సైకిల్స్ కావాలి, ఒక్కొక్క సైకిల్ అంటే 2 అవర్స్, అంటే 8 2s are 16 hours టైం కావాలి. ఎన్ని అవర్స్ కావాలమ్మా? 16 గంటల సమయం కావాలి. అంటే ఎన్నో ఆప్షన్ మనకి హ్యాపీగా సి ఈజ్ ద ఆన్సర్.